విని గ్రహించి గైకొనే రీతిగా మాకందరికీ కృపనిమ్మని ఆత్మ సహాయానికి కృపకు అప్పచెప్పుకుంటూ అందుకు శక్తిని గద్దిస్తూ వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారి ఆరోగ్యాలు కాపాడమని రాని వారిని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి వారికి కూడా ఆకలి దప్పులు కలుగు చేసి ఆధ్యాత్మికంగా ఈ సన్నిధి నిరంతరం కొనసాగేలాగా సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Praise Lord. ఒక్క నిమిషం. Praise Lord. Praise Lord. ట్రాన్స్లేషన్ అందరికీ ప్రైజ్ చెప్తారు ఇంగ్లీష్ అందరికీ వందనాలు. ఒక్క నిమిషం తీసి Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. And I praise God that he has given yet another opportunity for me to stand here. ఇక్కడ నిలబడడానికి ప్రభువు దయచేసిన మరి ఒక తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. And if you remember, we were all meditating about the women from the book of Genesis. ఆదికాండంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. So we completed the women from the book of Genesis. So as I was praying, God has revealed that we will study a little Bible study series on the book of Job. అయితే ఆదికాండంలో ఉన్నటువంటి స్త్రీల గురించిన ధ్యానాంశము ముగించింది. తర్వాత నేను దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు యోబు గ్రంథం మీద మనము బైబిల్ అధ్యయనాన్ని కొనసాగిద్దాం. So I request you all to read the book of Job at home in your available time as many times as possible. మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు యోబు గ్రంథాన్ని చదవవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. So the author of the book of Job is unknown. యోబు గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి మనకి ఎవరో తెలియదు. So many believe it could have been written by Moses or Job himself. ఎంతో మంది ఏమని నమ్ముతారంటే యోబు గ్రంథాన్ని మోషే రాశాడు లేదా యోబే స్వయంగా రాశాడు అని నమ్ముతారు. But nobody actually knows what the answer is. కానీ ఎవరికి సరైనటువంటి సమాధానం తెలియదు. In Old Testament times, authors sometimes referred to themselves in the third person when they are writing. పాత నిబంధనలో వారు కొన్నిసార్లు ఈ గ్రంథాలు రాసేటప్పుడు ఆ వ్రాయబడిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ మూడో వ్యక్తిగా ఉంటారు. So Job's authorship is strongly possible. యోబు ఈ గ్రంథాన్ని రచించాడు అనేది ఎంతో నమ్మదగిన విషయం. So he lived during the patriarchs, that is approximately 2100 or to 1900 BC. క్రీస్తుకు పూర్వము 19 శతాబ్దాలలో యోబు నివసించి ఉండవచ్చునని మనము తెలుస్తుంది. He lived during the time of patriarchs. Patriarchs are those people who are regarded as fathers, like Abraham, Isaac, Jacob and their forefathers. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు నివసించినటువంటి ఆ సమయాలలోనే యోబు కూడా నివసించాడు అని మనము గుర్తించవచ్చు. So if you read the book of Job, you will know that Job lived an additional 140 years after all the sufferings he went through. యోబు గ్రంథాన్ని మనం చదివినట్లయితే యోబు తన శ్రమలన్నీ ముగిసిన తర్వాత ఇంకొక 140 సంవత్సరాలు జీవించాడు అని మనకు తెలుస్తుంది. So totally approximately he must have lived 210 years. మొత్తము ఆయన జీవించిన సంవత్సరాలు దాదాపుగా 210 సంవత్సరాలై ఉండవచ్చు. So he must be around the time of Terah, the father of Abraham. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు సమయంలో ఆయన జీవించి ఉండవచ్చు. So but in the Bible we see the book of Job comes before Psalms. కానీ యోబు గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం ముందు ఉండటాన్ని మనం గమనిస్తాము. So that doesn't mean it was written during the time of David. It is a very old book. They say it might be the oldest of all.
కీర్తనల గ్రంథం ముందు ఉన్నది కాబట్టి అది దావీదుకు ముందై ఉండవచ్చునని మనం అనుకోవడానికి వీల్లేదు, కానీ యోబు గ్రంథం ఎంతో ప్రాచీనమైనటువంటి గ్రంథం. So in this book Job, we see that his wealth was measured in livestock. ఆయన ఈ గ్రంథంలో యోబు యొక్క ఆస్తి అనేది వివిధమైనటువంటి ఆయన ఉన్నటువంటి వస్తువుల ద్వారా లెక్కించబడ్డాన్ని మనం చూస్తాం. That was also the same in the case of Abraham. ఇదే విధంగా అబ్రహాం యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు. And also Job uses or addresses God's unique nature by calling him El Shaddai. దేవుని యొక్క సర్వశక్తిమంతుడు అనే పేరును యోబు కూడా సంబోధించడాన్ని మనం చూస్తూ ఉంటాం. El Shaddai means God Almighty. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. So and also this book, it doesn't mention anything of the Mosaic law, that is the law written by Moses. ఈ గ్రంథంలో మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ఎక్కడా ప్రస్తావించబడదు. Or all the rules which are written in the law of Moses are not mentioned here. That is why Job's daughters and Job's sons, they both are heirs to his property. ఇక్కడ ఈ గ్రంథంలో మోషే ద్వారా రచించబడినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఎటువంటి ఆజ్ఞలు మనకు కనిపించవు, కానీ అందును బట్టే యోబు యొక్క కుమారులు కుమార్తెలు అతని ఆస్తికి వారసులుగా ఉన్నారు. So and also we see that though he is not a priest, he offered sacrifices. అతను ఒక ప్రవక్త కానప్పటికీ అతను బలులను అర్పించే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. So this is all what would have been, or who would have written the book of Job. కాబట్టి దీనిని బట్టి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో మనము అర్థం చేసుకోవచ్చు. Many preachers, they don't talk much on this book. ఎంతో మంది ఈ గ్రంథం గురించి వ్యాఖ్యానించరు. Many they don't try to talk about the sufferings or what he went through in his life. యోబు ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాడో, ఎటువంటి బాధల గుండా వెళ్ళారో ఎవరు ప్రస్తావించడానికి ఇష్టపడరు. But the main topic of this book is, in any phase of life's trials, God is sovereign. ఇక్కడ ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ దేవుడు ఆ పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తాడు. God is sovereign. దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ చూస్తూ ఉంటాడు. And he will not allow us to be tested beyond our ability. మన శక్తికి మించి మనలను పరీక్షించబడడానికి ఆయన అనుమతించడు. Also the meaning of Job is persecuted one and repented one. యోబు అనే పేరుకి అర్థం ఏంటంటే శ్రమల ద్వారా వెళ్ళిన వ్యక్తి మరియు పశ్చాత్తాపపడిన వ్యక్తి. So in the life of Job, both the meanings are true. ఈ యోబు యొక్క జీవితంలో ఈ రెండు అర్థాలు పూర్తిగా సంపూర్తి చేయబడ్డాయి. So he suffered materially, emotionally, and also spiritually. అతడు ఆత్మీయంగాను శారీరకంగాను అదే విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను కూడా అనుభవించాడు. So he was the persecuted one. అతడు శ్రమల గుండా వెళ్ళినటువంటి వ్యక్తి. And when he confessed and repented, I think in Job 42 verse 5 and 6, and he accepted the sovereignty of God, God gave him double that he lost. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాల ద్వారా యోబు తన తప్పును బట్టి పశ్చాత్తాపపడినప్పుడు అతని యొక్క ఆస్తిని దేవుడు రెండింతలుగా హెచ్చించాడు. అదే విధంగా అతని ఆనందాన్ని కూడా రెట్టింపు చేశాడు. So why should we study this book of Job? మనము ఈ యోబు యొక్క గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి? Studying will help us to understand God much more. ధ్యానించడం అనేది, ఈ చదవడం అనేది దేవుణ్ణి మరింతగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. And we will also know how to respond to God or how to interact with God. దేవునితో మనం ఎలా అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి, దేవుని యొద్దకు మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకు తెలియజేస్తుంది. And also when we go through or study this book, we will get answers to many questions. ఈ యోబు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలను మనం కనుగొంటాం.
questions like, if we are suffering, should we blame God or Satan? మనము ఏదైనా శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము దేవుణ్ణి నిందించాలా లేదా సాతాను నిందించాలా? Can we prepare ourselves to handle suffering when it comes? శ్రమలు వచ్చినప్పుడు మనంతట మనము సిద్ధపడాలా లేదా అనేది దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. How should we respond to a suffering? ఆ శ్రమలకు మనం ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. And another question may be like, what is the purpose of God without suffering? ఆ శ్రమల ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలి, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అని కూడా మనం తెలుసుకోవచ్చు. So maybe next couple of months we will try to study this book. So I request you all to read at homes. కొన్ని నెలలు మనము ఈ యోబు గ్రంథాన్ని ధ్యానించుకుంటాం కాబట్టి మీరు వీలున్న సమయంలో ఈ గ్రంథాన్ని మీకు వీలైనన్ని సార్లు చదవవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. For today's portion we will turn to Job chapter 1. ఈ రోజు మన ధ్యాన భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము. Job chapter 1 verses 1 through 5. We will all read it together. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము 5వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. 1 to 5, all 5 verses. 1 నుండి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారుల అందరూ వంతుల చొప్పున అందినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చేది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చేది. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. So Job did continually. యోబు ఈ విధంగా నిత్యము అలాగు చేయుచు ఉన్నాడు. Here we notice the character of Job. ఇక్కడ యోబు యొక్క గుణగణాలను మనం చూడవచ్చు. So this whole portion, if any of you have English Bibles, that says it as prologue, the character of Job. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఎవరైనా ఉన్నట్లయితే చూసినట్లయితే యోబు యొక్క వ్యక్తిత్వం అంతా ఇందులో ఇమిడ్చబడి ఉంటుంది. So but if we divide these verses, it's very easy to remember. ఈ వచనాలను మనము విభాగించుకున్నట్లయితే ఇది గుర్తుంచుకోవడం ఎంతో సులభంగా ఉంటుంది. Verse 1 talks about what kind of person he was. మొదటి వచనము అతడు ఎటువంటి వ్యక్తి అనేది తెలియజేస్తూ ఉంది. Verses 2 and 3 it talks about all his possessions. 2-3 వచనాలలో అతను కలిగి ఉన్నది, అతను ఏమేమి కలిగి ఉన్నాడో తెలియజేస్తూ ఉంది. And verse 4 and 5 talks about his passion. 4-5 వచనాల్లో అతను కలిగి ఉన్నటువంటి passion. అతను కలిగి ఉన్నటువంటి ఆశను బట్టి తెలియజేస్తుంది. అతను ఎటువంటి ఆశను కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది. Yeah, so we will see what kind of person he was from verse 1. మొదటి వచనం నుండి అతడు ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడో మనకు తెలియజేస్తూ ఉంది. So as a person, Job was a godly man. ఒక వ్యక్తిగా అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. He had everything in life. అతను తన జీవితంలో ప్రతి ఒక్క దానిని కలిగి ఉన్నాడు. And he also knew what to do for his family. అతను తన కుటుంబాన్ని గురించి ఏమేమి చేయాలో అది కూడా ఎరిగిన వాడిగా ఉన్నాడు. In verse 1 we see that he is blameless. ఈ మొదటి వచనాన్ని బట్టి అతడు నిందారహితుడిగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. So he was a man of integrity. అతడు అన్ని గుణగణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. He treated everyone very well. అందరినీ చాలా మంచిగా చూసేవాడిగా ఉన్నాడు. He was very honest. ఎంతో నిజాయితీపరుడు.
whatever if he says yes, it was like yes, and if he says no, it was no. అతడు అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. So what does it mean to be blameless? ఒక వ్యక్తి నిందారహితుడు అని ఎలా చెప్పబడతాడు? It means that when there is no blemish. అతనిలో ఎటువంటి తప్పు లేనప్పుడు అతడు నిందారహితమైన వ్యక్తిగా ఉంటాడు. Or it doesn't have to be, that it doesn't have to be about perfection. అది ఎంతో ఒక ఖచ్చితత్వాన్ని అనేది సూచిస్తూ ఉంటుంది. Like Job, how can we live a blameless life? యోబు ఈ రీతిగా నిందారహితంగా ఎలా జీవించగలిగాడు? And how can we live the same life? అదే విధంగా మనము ఎలాగ జీవించగలము? So if we can name ourselves, right, in this verse, when we put our name in the place of Job, can we read and or can God say about that? God say the same thing what he told about Job about us? ఇక్కడ యోబు పేరుకు బదులుగా మన పేరును పెట్టి చదువుకోవాల్సి వస్తే దేవుడు మన గురించి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడా, లేదా మన జీవితము మన ప్రవర్తన ఆ విధంగా ఉందా అనేది మనం సరిచూసుకోవాలి. So can God say that we are blameless and upright? మనము దేవుని చేత యథార్థవంతులము న్యాయవంతులము అని సాక్ష్యం పొందే స్థితిలో ఉన్నామా? Psalm 26 verse 1 and 11, we will not read that, but there the psalmist claims to have led a blameless life. కీర్తనలు 26 మొదటి 2 వచనాల్లో కీర్తనాకారుడైన దావీదు తన జీవితము తప్పులు లేనిదిగా ఉండటాన్ని వివరిస్తూ ఉన్నాడు. That doesn't mean a perfectly sinless life. దాని అర్థం ఏంటంటే తప్పిదము లేనటువంటి ఒక వ్యక్తి జీవితం అనేది మనకి అర్థమవుతుంది. So but he had a life that is grounded in the fear of Lord. కానీ అతడు దేవుని యందలి భయము కలిగి ఉండటం వలన యథార్థవంతుడుగా ఉన్నాడు. So we should all understand how to, as believers, how to live faithful and blameless before God. మనము విశ్వాసులముగా మనము దేవుని ఎదుట యథార్థవంతులముగా తప్పులు లేనటువంటి వారముగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. Firstly, we need to trust in God without wavering. మొదటిగా మనం ఎటువంటి సందేహం లేకుండా దేవుణ్ణి నమ్మగలగాలి. We should have an attitude of unwavering trust in God. మనము అపనమ్మకం అనేది మన జీవితంలో ఉండకుండా దేవుని నమ్మడం నేర్చుకోవాలి. Unwavering trust enables us to do things we might not ordinarily do. When we unwaver in our trust, it enables us to do things we might not normally in our normal life, which we try and attempt to do. If we unwaver, it will not enable us to do those things. అపనమ్మకం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏదైతే చేయాలి అని తలుస్తామో దాన్ని చేయకుండా అడ్డుపడేదిగా ఉంటుంది. Psalm 27 కీర్తనలు 27వ అధ్యాయము verse 14. 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. So sometimes we may have to remain still and wait on God rather than relying on our own strength. కొన్నిసార్లు మనము ధైర్యం తెచ్చుకొని దేవుని మీద ఆధారపడాలి. మన మీద మనం ఆధారపడే దానికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. But we cannot waver in the trust we have on God. కానీ మనము దేవుని మీద కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో అపనమ్మకం అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. Secondly, living a blameless life means walking continually in the word of God. రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడం అంటే దేవునితో ఎడతెగకుండా ఆయన మార్గంలో నడవడం. Thirdly, we have to avoid evil associations. మనము మూడవదిగా దుష్ట సాంగత్యం నుండి విడుదల పొందాలి. When we say that we have to avoid evil associations, some will come and say, oh, how can you say that? Because Lord Jesus himself was with sinners. కొన్నిసార్లు మనము దుష్ట సాంగత్యం నుండి విడుదల పొందాలి, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్పినప్పుడు మీరు దాన్ని ఎలా చెప్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అటువంటి వారితో సాంగత్యం చేశాడు కదా అని చెప్తారు. I have heard some youngsters say this to me. కొంతమంది యవనస్తులు ఈ విధంగా చెప్పడాన్ని నేను విన్నాను.
I have heard some youngsters, one of our cousins, directly saying the same thing to my husband as well. మా సహోదరుల్లో ఒకరు ఈ విధంగా చెప్పడాన్ని నేను విన్నాను. So, they will talk, but, we should understand that Lord Jesus purposefully associated with sinners because he wanted to reveal his love. మనము ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉద్దేశం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి వారితో సాంగత్యం చేశాడు. ఎందుకంటే అటువంటి స్థితిలో నుండి వారిని విడిపించడానికి ఆయన సాంగత్యం చేశాడు. Yeah, he wanted them to repent and have the salvation. వారు పశ్చాత్తాపడి రక్షణను పొందే విధముగా వారితో సాంగత్యం చేశాడు. But our lives are different. కానీ మన జీవితాలు వ్యత్యాసమైనవి. So if we are walking continuously in presence of God's love, then our lifestyle, will be not attractive to any of the evil doings or evil associations. మనము ఎడతెగకుండా దేవుని యొక్క ప్రేమలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇటువంటి దుష్ట సాంగత్యమును మనం ఎన్నటికీ కోరుకోము, దానిలో నిలిచి ఉండము. So we have to be very careful and avoid evil associations. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త వహించి అటువంటి సహవాసం నుండి దూరంగా ఉండాలి. And the second word here we see is he was upright. Job 1:1. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు న్యాయవంతుడై ఉన్నాడు. So Job was upright. యోబు న్యాయవంతుడుగా ఉన్నాడు. So he was upright both with God and also with man. అతడు దేవునితోనూ అదే విధంగా మనుషుల యందు కూడా న్యాయవంతుడుగా ఉన్నాడు. He was doing what he said. అతడు ఏదైతే చెబుతున్నాడో దానిని చేసేవాడిగా ఉన్నాడు. And he kept his promises. తను చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేవాడిగా ఉన్నాడు. He focused on right things. సరి అయినటువంటి పనులు చేయడం మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. So based on what we know about Job and his ancestors, Job likely did what God stated him to do. So based on what we have understood or what we have spoken now, and when we see his ancestors, we know that he did what God asked him to do. ఇప్పుడు మనం వినిన దాన్ని అంతటిని బట్టి, చదివిన దాన్ని అంతటిని బట్టి అతడు ఏదైతే చేయడానికి తలస్తూ ఉన్నాడో దాన్నే చేసేవాడిగా ఉన్నాడు. But how are we doing? మనము ఏ విధంగా చేస్తూ ఉన్నాము? Some of us, though we say we are believers, కొంతమంది విశ్వాసులని చెప్తూ ఉన్నప్పటికీ కూడా, though we come to church regularly, సంఘమునకు క్రమము తప్పకుండా వచ్చేవారంగా ఉన్నప్పటికీ, we worship and pray very nicely with beautiful words. అందమైనటువంటి మాటలతో మనము ప్రార్థనలు ఆరాధనలు చేసేవారంగా ఉన్నప్పటికీ, we cannot withstand another believer in the same church. సంఘములో ఉన్నటువంటి ఇతరులైన విశ్వాసుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో సరి చూసుకోవాలి. So how much ever beautiful words we can use, there is no what to say, it doesn't reflect your spiritual nature. మనం ఎంత అందమైన మాటలను మాట్లాడగలిగినప్పటికీ అది మన ఆత్మీయమైన స్వభావాన్ని వ్యక్తపరిచేదిగా ఉండదు. So outside or outwardly, whatever you are doing or anything you are doing, if you do not have the fear of the Lord, you are not upright in the sight of the Lord. దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా బాహ్యంగా మనం చేసేది ఏదైనా సరే అది న్యాయమైనదిగా ఉండదు. So the fear of God was reigning in Job's heart. యోబు యొక్క హృదయంలో దేవుని యొక్క భయం అనేది కలిగి ఉన్నాడు. So that was what governed all his talks and thinking. అతని యొక్క ఆలోచనలు గాని, అతని మాటలు గాని దాని మీద ప్రభావమై ఉన్నాయి. That made Job a blameless, upright, both inwardly and outwardly. అది యోబును న్యాయవంతుడుగాను, యథార్థవంతుడుగాను, బాహ్యంగాను అంతరంగంగాను ఆ విధంగా ఉండడానికి ఉపయోగపడింది. So our behavior matters a lot. మన స్వభావము, మన ప్రవర్తన అనేది ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది. Those who are in Christ must learn to invite Lord Jesus to live his life in us and through us.
ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నామని చెప్పుకునే మనమందరము మనలోను మనతోను యేసుక్రీస్తు ఉండి జీవించేలాగున మనము ప్రార్థించుకోవాలి. Continuously we should have fellowship with God and we should turn away from any of evil as Job did. ప్రభువైన యేసుక్రీస్తుతో మనం ఎల్లప్పుడూ ఎడతెగని సహవాసము కలిగి ఉండి యోబు వలె దుష్టత్వాన్ని అసహించుకోవాలి. So we saw what kind of person he is. So in verse 2 and 3 we will see about the possessions he had. ఇక్కడ 2-3 వచనాల్లో అతను కలిగి ఉన్నటువంటి ఆ సంపదను గురించి మనం తెలుసుకుందాం. If you can read verse 2 and 3 that will be helpful. యోబు 1వ అధ్యాయము 2-3 వచనాలు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. So in Bible times, in their culture, the wealth was measured by the size of one's family or the cattle they had. ఆ సమయంలో వారికి ఉన్నటువంటి సంపదను వారి కలిగి ఉన్న సంతానమును బట్టి వారి కలిగి ఉన్న పశు సంపదను బట్టి లెక్కించేవారు. Job was a man with very good wealth and also status. యోబు ఎంతో మంచి గౌరవం కలిగినటువంటి వ్యక్తి, అదే విధంగా ఎంతో సంపదను కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. God was very gracious and benevolent to Job. దేవుడు అతని ఎడల ఎంతో కృప కలిగిన వాడిగా ఉన్నాడు. So here in these 2 verses we see what kind of possessions he had. ఈ 2-3 వచనాల ద్వారా ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో మనకి తెలుస్తుంది. Through that we can understand the goodness of God towards Job. దానిని బట్టి యోబు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి మంచితనం ఎంత అధికముగా ఉందో మనకు తెలుస్తుంది. So in verse 2 we see that he had 7 sons and 3 daughters. 2వ వచనంలో 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండటాన్ని మనం చూస్తాం. Shall we do addition? 7 plus 3 is equal to 10. 7 + 3 అంటే 10 మందిని అతను కలిగి ఉన్నాడు. So 10 means it's complete provision. 10 అనేది ఒక సంపూర్ణమైనటువంటి ఏర్పాటు. So how do you think Job raised his 10 children? ఆ 10 మంది పిల్లలను అతను ఏ రీతిగా పెంచాడు? For us 1 or 2 children now itself is very difficult. మనకి 1-2 ఉంటేనే వారిని పెంచడం ఎంతో కష్టంగా ఉంటుంది. So we used to think the house beside there was one mama and tataya, they had 10 children, the house beside our church right now. మన తాతయ్య గారు ఉన్నారు, ఆయనకి 10 మంది పిల్లలు. We used to think and talk, how could they have 10 children? వారు ఆ 10 మంది పిల్లల్ని ఏ రీతిగా పెంచారో మనం ఆలోచించాలి. So here we should think about Job. How could he have raised 10 children? ఇక్కడ మనము యోబు కూడా ఈ 10 మంది పిల్లలను ఏ రీతిగా పెంచాడో మనం ఆలోచించాలి. We all learned now that Job was a godly man. ఇప్పుడు మనం నేర్చుకున్న విధంగా యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. So his children were likely raised in a godly home. అతని పిల్లలు కూడా దైవికమైనటువంటి గృహంలో పెరుగుతూ ఉన్నారు. Psalm 127. కీర్తనలు 127వ అధ్యాయము verse 3 and 4. 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. So we should understand children are a blessing. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. Children are a heritage of the Lord. పిల్లలు యెహోవా అనుగ్రహించే బహుమానము స్వాస్థ్యము. They must be looked upon as blessings. వారు ఒక ఆశీర్వాదాలుగా మనం చూడాలి. We cannot curse them. వారిని మనం ఎంత మాత్రము శపించకూడదు. Many times when we get angry, we'll say సాతాన్లా ప్రవర్తిస్తున్నాం. So that also is a curse.
మనము అనేక సార్లు కోపం వచ్చినప్పుడు సాతానులా ప్రవర్తిస్తున్నామని మన పిల్లలతో చెప్తాము. అది కూడా ఒక విధమైన శాపమే. So we cannot, we have to look upon them with all blessings. మనము వారి వైపు చూసి మనం ఆశీర్వాదంగా భావించి వారిని పిలవాలి. Every child is a miracle from God. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని ద్వారా వచ్చినటువంటి ఒక అద్భుతమైన బహుమానం. They are wonderfully made by him as we were made by God. ఎంతో అద్భుతంగా దేవుని చేత తయారు చేయబడిన వారు. So we as parents should take our parental responsibilities very seriously. మనము తల్లిదండ్రులుగా అటువంటి బాధ్యతను ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. We have to bring them up in the way God is expecting them, to grow. దేవుడు ఎటువంటి ఉద్దేశాలను వారి ఎడల కలిగి ఉన్నాడో అటువంటి ఉద్దేశాల చొప్పున వారిని పెంచాలి. So God has promised that when we teach like that, when they grow old, they will not depart from the way of truth. వారు నడవవలసిన మార్గాన్ని మనము బోధించినప్పుడు వారు పెద్దవారైనప్పటికీ కూడా ఆ మార్గం నుండి తొలగిపోరని దేవుడు చెప్తున్నాడు. So maybe that could be the reason in verse 3 God has blessed the work of Job. దాన్ని బట్టే దేవుడు ఈ యోబు యొక్క కుటుంబాన్ని 3వ వచనంలో చూసిన విధంగా ఆశీర్వదించి ఉండవచ్చు. He had 7,000 sheep, 3,000 camels and many more. అతను 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఇంకా ఎన్నో ఆస్తి కలిగి ఉండడాన్ని మనం చూస్తాము. Everything Job had was a gift from God. యోబు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని యొద్ద నుండి వచ్చిన బహుమానమే. Job believed that we ought to accept adversity with same gratitude. When we have prosperity, how we accept it, we should accept adversity also the same way. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ సంపదను మనం ఎలాగా స్వీకరిస్తామో దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ శ్రమలను కూడా మనం అదే విధంగా స్వీకరించబద్దులముగా ఉన్నామని మనం తెలుసుకోవాలి. So we, like Job, we do not know what we will face in the days ahead. యోబు వలె మనము ఎటువంటి వాటిని ఎదుర్కొనబోతున్నామో మనకు తెలియదు. We don't know how situations around us will change. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో మనకు తెలియదు. So already things in the world are changing drastically. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ ఎంతో త్వరగా మారిపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. Psalm 62 verse 10. కీర్తనలు 62వ అధ్యాయము 10వ వచనము. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. So it is warning us here, if riches increase, set not your heart upon them. ఇక్కడ మనకు ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అని. Not only wealth, even relationships or health, anything, if you see that everything is looking good, don't have your heart upon it. ధనము ఒక్కటే కాదు కానీ మనకి ఉన్నటువంటి బంధాలు కానీ మరి ఏ ఇతరమైన దానికి దేవునికి మించిగా ఉంటే వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. So any time they might be taken off from us. అవి మన యొద్ద నుండి ఏ సమయంలోనైనా తీసివేయబడవచ్చు. We should understand that wealth will not be there forever. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము అనేది ఎప్పుడు మనతో ఉండేది కాదు. Ecclesiastes ప్రసంగి రాసిన గ్రంథం chapter 7 7వ అధ్యాయము verse 14. 14వ వచనం. లేదు. Ecclesiastes chapter 7 verse 14. 1-4. సుఖదినమున ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు దుఃఖములను జతపరిచి ఉన్నాడు. So in the day of prosperity be joyful, but in the day of adversity consider. సుఖదినమునందు సుఖముగా ఉండాలి, ఆపద్దినమందు యోచించాలి.
So Job acknowledged the Lord gave wealth to him. Job acknowledged that Lord gave him the wealth. దేవుడు తనకు ఆస్తిని ఇచ్చినాడని దేవుడు యోబు చెప్పాడు. So he used all that wealth generously for the good of others. అతడు తనకు కలిగి ఉన్న సంపద అంతటితో కూడా ఇతరులకు పంచిపెట్టాడు. Yeah. Proverbs chapter 23. సామెతల గ్రంథము 23వ అధ్యాయము verses 4 and 5. 4-5 వచనాలు. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. So labor not to be rich. Labor not to be rich. ధనవంతులు అవుటకు ఆతురపడవద్దు. So we should be chasing God over everything else. దేవుణ్ణి వదిలేసి సమస్తాన్ని కూడా సంపాదించుకోవాలని అనుకుంటాం. Can you hear me? Yeah. Okay. But you know what we do is we many times get distracted because we want more in everything. మనము ప్రతిదానిలో ఎక్కువగా ఆశించడాన్ని బట్టి ఆ మార్గం నుండి వెనుకకు వెళ్ళిపోయే వారంగా దూరంగా వెళ్లే వారముగా ఉంటాం. So we have to chase God and not wealth. ధనాన్ని కాదు కానీ మనము దేవుణ్ణి వెంబడించాలి. So from this verses what we read, Proverbs chapter 23 verse 4 and 5, we shouldn't work for wealth. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాల ద్వారా మనం ఏం చూస్తామంటే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకూడదు. So wealth will fly away. ఆ ధనం అనేది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. So we should be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త వహించాలి. Lastly, the verses Job chapter 1 verses 4 and 5. చివరిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. It talks about the passion of Job. ఈ 4-5 వచనాల్లో యోబు కలిగి ఉన్నటువంటి ఆశ మనకి తెలియజేస్తుంది. We can see Job's family was celebrating life together. యోబు యొక్క కుటుంబం అంతా వారు కలిసికట్టుగా తమ జీవితాన్ని గడపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. Yeah, so they gathered for all family life events, like maybe they had their birthday, so all family would come together. If anniversary, they all would come together. జన్మదినం వచ్చినప్పుడు లేదా వివాహ సందర్భం వచ్చిన Yeah, so as a family, they all were gathering together. Even if Job and his wife, were not present there, as children, all the 10 and their families would gather there. యోబు తన భార్య ఇక్కడ లేనప్పటికీ వారి కుమారులు కుమార్తెల కుటుంబాలన్నీ కలిసి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. But one thing we see in verse 5 is after these gatherings, Job would call his children and purify them. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధముగా విందు దినములు పూర్తయిన తరువాత తన కుమారులను యోబు పిలిచి వారిని పవిత్రపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. Yeah, purify them or sanctify them. వారిని ఇక్కడ పవిత్రపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. For that what he used to do, he rose up early in the morning. అదే విధంగా అతడు అరుణోదయమున అనగా వేకువనే లేవడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. And offered burnt offerings on behalf of them. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులను అర్పించడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. What a good father he was, right? ఎటువంటి మంచి తండ్రిగా అతడు ఉన్నాడు. Yeah, I mean, do we do that? Do we wake up in the morning and do we, sanctify our children? మనం కూడా ఆ విధంగా ఉదయాన్నే లేచి మన బిడ్డలను పవిత్రపరుస్తూ ఉన్నామా లేదా చూసుకోవాలి. Why do you think Job did this? యోబు ఈ రీతిగా ఎందుకు చేశాడు అని మనము ఆలోచించాలి. Because he thought his children must have sinned or must have cursed God in their hearts. ఎందుకంటే తమ కుమారులు తమ హృదయాల్లో ఏదైనా పాపము చేసి దేవుని దూషించారేమో అనేటువంటి ఆలోచనను బట్టి యోబు ఈ రీతిగా చేస్తూ వచ్చాడు. In verse 4 we see that all the children
they ate and drank with each, they ate and drank. So he thought maybe, without intention or anything, they must have cursed or sinned. ఇక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే వారు తినడానికి త్రాగడానికి కూడుకున్నప్పుడు వారి హృదయాల్లో ఏదైనా తప్పుగా ఆలోచించారేమో అనేటువంటి భావంతో యోబు ఈ రీతిగా చేస్తూ వచ్చాడు. So every time Job sent or he met the children and he sanctified them. ప్రతి ఒక్క సందర్భంలోనూ యోబు తన కుమారులను పిలిచి ఈ రీతిగా పవిత్రపరుస్తూ వచ్చాడు. So we can learn 3 lessons from these 2 verses. ఈ 2 వచనాల నుండి మనము 3 ఆత్మీయ విషయాలను నేర్చుకోవాలి. We have to pray for our children. మొదటిగా మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. Look at Job. He interceded for each child. ఇక్కడ యోబును చూసినట్లయితే ప్రతి ఒక్క కుమారుని గురించి ఎంతో బాధ్యతగా ఉన్నట్లుగా మనం చూస్తాము. So we should understand that each child we have is different and unique. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు లేదా కుమార్తె ఒక వ్యత్యాసాన్ని కలిగి ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. So we have to pray for each of their needs separately. వారి యొక్క అవసరాలను బట్టి మనము ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. As much as possible, be specific and pray for them. ఎంత వీలైతే అంత ఎక్కువగా వారి గురించి ప్రార్థన చేయాలి. Did any of you hear about Susanna Wesley? సుసన్నా వెస్లీ గారి గురించి మీరు ఎవరైనా విన్నారా? She delivered 19 children. ఆమెకు 19 మంది పిల్లలు ఉన్నారు. Most of them, though they died in an infant age, at the end she had 2 boys, John and Charles Wesley, who are the famous people, and they impacted many lives. ఎంతో మంది తన బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేవారు ఆమె చేసిన ప్రార్థనను బట్టి ఎంతో మందిని ప్రభావితం చేసిన వారుగా ఉన్నారు. So she prayed for each of those children. తన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఆమె ప్రార్థన చేసే విధంగా ఉంది. Every day she used to take time. So whenever she wears whatever apron she used to wear for cooking, as soon as she gets little time, she used to put that apron, cover her head, and she used to pray. So children used to see her putting the apron on her head, and they never used to disturb her. ఆమె ఎప్పుడైతే తన యాప్రాన్ వేసుకుని ఆ వంట చేయడం ముగించిన తర్వాత కొంత సమయం మిగిలి ఉన్నప్పుడు అదే యాప్రాన్ని తలపైన వేసుకొని వారి గురించి ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసేదిగా ఉంది. ఆ విధంగా ఆమె తలపై వేసుకున్నప్పుడు ఆ పిల్లలు ఎవరు ఆమెని ఆటంకపరిచేవారు కాదు. So it is because of her prayers God lifted up John and Charles Wesley, and they impacted many lives for Lord Jesus Christ. ఆమె చేసిన ప్రార్థనల ద్వారా జాన్ మరియు చార్లెస్ వెస్లీ గారిని అనేక మందిని ప్రభావితం చేసే విధంగా దేవుడు వాడుకున్నాడు. So we have to intercede on behalf of our children. మనం కూడా మన బిడ్డల పక్షంగా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. So secondly, we have to pray regularly for our children, not once or twice or once in a while, but we have to pray regularly for our children. మన పిల్లల గురించి మనము ప్రతిదినము ప్రార్థించాలి. ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో కాదు కానీ వారి గురించి ప్రతిదినము ప్రార్థించాలి. So we saw that Job rose up early in the morning and offered burnt offerings. యోబు అరుణోదయమున లేచి వారి కుమారుల గురించి దహన బలులను అర్పించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So he worshipped there. వారు అక్కడ నిత్యము అలాగున చేస్తూ వచ్చారు. Offering is nothing but it's a kind of worship. దహన బలి అంటే వేరేది కాదు కానీ అది ఒక రకమైనటువంటి ఆరాధన. So are we thankful for our children? Are we praising and thanking God for each of them daily? మన పిల్లలను బట్టి మనము దేవుని స్తుతించే వారంగాను ఆరాధించే వారంగాను ప్రతిదినము ఆ రీతిగా చేసే వారంగా ఉన్నామో లేదో చూసుకోవాలి. We will not turn, but in Romans chapter 12, I think verse 1, Paul reminds that we have to live a life that brings honor to God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో దేవునికి మనము ఘనత తెచ్చేవారుగా ఉండాలి.
Yeah, so we have to pray for our children that they live their lives to bring honor to God as they age. వారి వయసును బట్టి వారు దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండులాగున మన బిడ్డల పక్షంగా మనం ప్రార్థించాలి. Thirdly, we have to pray with them. మూడవదిగా మనం వారితో కలిసి ప్రార్థించాలి. Job sent and sanctified them. In Telugu, it is very nice. యోబు ఇక్కడ మనం చూసినట్లయితే తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అని ఉంది. So Job sent and sanctified them. వారిని పిలిచి వారిని పవిత్రపరుస్తున్నాడు. So we have to take time to pray with our children. మనము మన బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి సమయాన్ని కలిగి ఉండాలి. At least a few minutes. We have to commit them into the Lord's hands. కొన్ని నిమిషాలైనా వారిని దేవుని హస్తాలకు అప్పగించాలి. So I don't know if you heard about Franklin Graham. He is son of Billy Graham. ఫ్రాంక్లిన్ గ్రాహం గురించి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ అతను బిల్లీ గ్రాహం గారి యొక్క కుమారుడు. He was a rebel when he was a youngster. అతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో తిరుగుబాటు స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. And but if you have heard the news now, after Dr. Billy Graham, Franklin Graham has taken up the position of Dr. Billy Graham, and he is the director of that Billy Graham Foundation and Association, and also Samaritan Purse. కానీ బిల్లీ గ్రాహం గారు చనిపోయిన తర్వాత వార్తలు మనం చూసినట్లయితే ఆయన యొక్క నడిపే ఆ ఫౌండేషన్ కి ఆయన యొక్క కుమారుడు ఛార్జ్ తీసుకున్నట్లుగా మనం చూస్తాము. So one night his mother Ruth Graham called Franklin Graham. ఒక రాత్రికాల సమయంలో తల్లి అయిన రూత్ గ్రాహము ఆ ఫ్రాంక్లిన్ గ్రాహం ను పిలిచి, because I told you that he was a rebel when he was young. ఎందుకంటే అతను listening to his parents. ఎందుకంటే అతను యవనస్తుడిగా ఉన్నప్పుడు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడుగా ఉండి తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉన్నాడని నేను చెప్పాను. That was a burden on mother's heart, Ruth Graham's heart. So one day she called him. అది ఆ తల్లి అయినటువంటి రూత్ గ్రాహం యొక్క హృదయంలో ఎంతో వేదనకరంగా ఉంది. So she knelt down and prayed for him and committed him to the Lord when he was there with her. ఒక రాత్రి సమయంలో అతనిని పిలిచి అతనితో కలిసి ప్రార్థించి అతని దేవుని హస్తాలకు అప్పగించింది. God spoke to her in her daily portion, and that is when she realized she must first commit what was left with her. తను ప్రతిరోజు ధ్యానించే అంశముల ద్వారా దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన ఉన్నటువంటి దాన్ని దేవునికి ఆమె సబ్మిట్ చేస్తూ వచ్చింది. Yeah, so when she committed Franklin Graham into the hands of Lord Jesus, then she also understood that she has to wait for God's response now. ఆ ఫ్రాంక్లిన్ గ్రాహం ఎప్పుడైతే దేవుని చేతులకి అప్పగించిందో దేవుని యొక్క ఉద్దేశానికి దేవుని యొక్క కార్యాల కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. So later she said that if we take care of the possible, God will take care of the impossible. మనము సాధ్యమైన వాటిని కనుక దేవుని చేతులకు అప్పచెప్తే ఆయన అసాధ్యమైనటువంటి వాటిని కూడా సాధ్యంగా చేస్తాడు. So those days people never thought Franklin Graham would turn to God. ఆ దినాల్లో ఫ్రాంక్లిన్ గ్రాహం దేవుని వైపు తిరుగుతాడు అని ఎవరు ఊహించలేదు. But God chose him. కానీ దేవుడైతే అతనిని ఎన్నుకున్నాడు. And on the day of Franklin Graham's ordination, his mother gave testimony about him. On the day of Franklin Graham's ordination, his mother gave testimony about him. Franklin Graham తన తల్లి గారు సాక్ష్యం ఇచ్చారు తన కుమారుడైన ఫ్రాంక్లిన్ విషయంలో. And today we see, because of that mother's prayer, after Dr. Billy Graham and his wife, he is spreading the gospel all over the countries. బిల్లీ గ్రాహం గారి తరువాత తన తల్లి అయిన రూత్ గ్రాహం యొక్క ప్రార్థనలను బట్టి ఫ్రాంక్లిన్ గ్రాహం అనే వ్యక్తి ఈ దినాన ప్రపంచం అంతటా దేవుని వాక్యాన్ని వార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు.
Not only just spreading gospel, he is helping many countries where people are in need. దేవుని సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు గాని అనేక మంది అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. So how is our life as mothers? Are we praying for our children? మన జీవితాల్లో మరి ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. తల్లులంగా మనం మన బిడ్డల కోసం ప్రార్థించే వారంగా ఉన్నామా లేదా సరి చూసుకోవాలి. We have to pray for our children to be a reason of joy. మనము మన బిడ్డల గురించి ఒక సంతోషకరమైన ఉద్దేశం కలిగి వారి కోసం ప్రార్థించాలి. We have to praise and thank God about them. దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We have to pray that they find God's purpose in their life. వారి జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొనలాగున మనం ప్రార్థించాలి. We have to pray that they don't fall into any temptations of the world. ఎటువంటి ఈ లోక సంబంధమైనటువంటి శోధనలను వారు పడిపోకున్నట్లుగా మనం ప్రార్థించాలి. We have to pray that they are saved and filled with the Spirit of God. వారు రక్షించబడి దేవుని యొక్క ఆత్మతో నింపబడలాగున ప్రార్థించాలి. We also have to pray that they will be used by God to point others to Him. వారు దేవుని చేత వాడబడే సాధనాలుగా ఉండి ఇతరులకు ఉపయోగకరంగా ఉండేలాగున ప్రార్థించాలి. So Job understood his children's potential to sin. So he constantly interceded before God for his children. యోబు తన బిడ్డల యొక్క స్వభావం గురించి తెలిసి వారు ఎక్కడ పాపంలో పడకున్నట్లుగా దేవుని ఎదుట వారిని పవిత్రపరుస్తూ బలులను అర్పిస్తూ ఉన్నాడు. So are we doing the same? ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామా లేదా చూసుకోవాలి. So don't underestimate or overestimate the children, our children. These days the freedom in the world is vast. మన పిల్లల్ని మనము తక్కువ అంచనా వేయకూడదు, అలా అని ఎక్కువ అంచనా వేయకూడదు. ఈ దినాల్లో ఎంతో జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉంటారు. Yeah, freedom is a lot. So there is more scope for sin. పాపం చేయడానికి, శోధనలో పడిపోవడానికి అంతే ఎక్కువగా అవకాశం ఉంది. So we have to discipline them from an young age. వారు యుక్త వయసులో ఉండగానే, యవన వయసులో ఉండగానే మనం వారికి మాదిరిని నేర్పాలి. So we have to daily intercede on behalf of them. వారికి ప్రతిదినము మనము ఈ రీతిగా బోధించాలి. వారి పక్షంగా విజ్ఞాపన చేయాలి. We have to daily intercede on behalf of them. Like Job did. ప్రతిదినము వారి పక్షంగా మనము ప్రార్థన చేయాలి. We have Lord Jesus who died for our sins, redeemed us and given us Holy Spirit. మనము మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తును, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును మనం మన జీవితాల్లో కలిగి ఉన్నాము. So no matter how rough our life might be for us, through Christ we believers are blessed with every blessing. మన జీవితంలో ఎటువంటి కష్ట మార్గాలు ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకమైన మార్గాలు ఉన్నప్పటికీ క్రీస్తులో మనము ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాము. So we have no excuse other than to follow the example of Job and not be worldly. యోబు యొక్క మాదిరినే మనము పాటించాలి గాని ఈ లోకానుసారమైనటువంటి మాదిరిని మనం ఎంత మాత్రము పాటించడానికి వీల్లేదు. So let's take a moment and pray, confess and commit to God, godly life and pray for our children. కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లను సరిచేసుకుని అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మన బిడ్డల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. May God help us. దేవుడు మనందరికీ సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రవీణ వెళ్ళిపోతుంది. ఓకే, ప్రవీణ వెళ్ళిపోతావా? మీరు ప్రేయర్ చేయండి. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా ప్రవీణ యేసుక్రీస్తు నామములో ప్రవీణ్ని అభిషేకించి విడుదల చేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, తలంపులను బట్టి స్తోత్రాలు. యోగు జీవితం ద్వారా మాతో మాట్లాడారు. యోగు భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, విసర్జించినవాడు, ఎంతో నమ్మదగిన వాడు, ఎంతో విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. ఆస్తి ఉన్నా దేవుణ్ణి ఒకే రీతిగా ప్రేమించాలి, గుణగణాలని మార్చుకోకూడదని బోధించిన విధానం కొరకు నీకు వందనాలు. పిల్లల విషయంలో కూడా బాగా జాగ్రత్త వహించి వారి కొరకు అనుదినం విజ్ఞాపన చేయాలని బోధించిన విధానం కొరకు వందనాలు. అలాగే మేము అంతా చేయటానికి క్రైస్తవ లోకంలో ఉన్న తల్లులు, తండ్రులు అందరూ కూడా ఆ విధంగా తమ పిల్లల్ని ఏబులుగా పెంచడానికి మీరే కృపనిమ్మని, ప్రవీణ్ని దీవించమని
మిగతా సమయాన్ని హస్తగతం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.